నమస్తే. వెల్కమ్ టు విక్రమ్ టీవీ. మెగాస్టార్ చిరంజీవి వారసులుగా అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ల స్థాయి ఏంటో అందరికీ తెలిసిందే. తమ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ పుణ్యమాని ఇప్పుడు ఎక్కడ చూసినా పిఠాపురం పేరు మారుమోగిపోతుంది. ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. రాష్ట్ర కేబినెట్ లో డిప్యూటీ సీఎం గా కీలక భూమిక పోషిస్తున్నారు. ఎన్నికలకు ముందు పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి పవన్ కళ్యాణ్ నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఇదిలా ఉంటే పవన్ ను భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజల కోసం మెగా ఫ్యామిలీ ఒక మంచి నిర్ణయంతో ముందుకొచ్చినట్లు సమాచారం. భారీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి. అదేంటంటే ఇటీవలి పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, చేప్రోలు మధ్య 10.5 ఎకరాల స్థలాన్ని రామ్ చరణ్ కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఈ స్థలంలో ఒక భారీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టడానికి రామ్ చరణ్, ఉపాసన ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ రవణం స్వామినాయుడు ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో వైద్య సేవల రంగంలో దేశంలోని ప్రముఖ ఆసుపత్రిగా ఉన్న అపోలో పిఠాపురంలో కూడా ఏర్పాటు కానుంది. ఇక ఎన్నికల హామీ జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా నియోజకవర్గంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తీసుకొస్తానని ప్రజలకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తో మాట్లాడి అపోలో ఆసుపత్రిని ఏర్పాటు చేస్తానని, ప్రజలకు నాణ్యమైన మెరుగైన వైద్య సేవలను అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో పిఠాపురం నుంచి 70,000కు పైగా ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉండటంతో తాను ప్రజలకు ఇచ్చిన హామీలపై పవన్ దృష్టి సారించారు. తన బాబాయ్ హామీని నెరవేర్చేందుకు పిఠాపురం నియోజకవర్గంలో 10 ఎకరాల స్థలాన్ని కూడా రామ్ చరణ్, ఆయన సతీమణి అపోలో లైఫ్ సంస్థల చైర్పర్సన్ ఉపాసన కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. మరో ఆసుపత్రి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాల్లో అపోలో ఆసుపత్రుల సేవలను అందజేస్తున్నాయి. అంతేకాకుండా ప్రముఖ హాస్పిటల్ చైన్ గా కూడా అపోలో సంస్థలకు పేరుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ ద్వారా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన పిఠాపురంలోనూ అపోలో ఆసుపత్రి ఏర్పాటు కానుంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా పవన్ పార్టీ జనసేన తరపున ప్రచారం చేసిన ఆయన అన్న నాగబాబు కుమారుడు, ప్రముఖ నటుడు వరుణ్ తేజ్, హీరో సాయి ధరమ్ తేజ్ సైతం పిఠాపురం తమ కుటుంబానికి ప్రత్యేక ప్రదేశంగా నిలుస్తుందన్నారు. తమ హృదయంలో పిఠాపురానికి ప్రత్యేక స్థానం ఉంటుందని ఆ సమయంలో చెప్పుకొచ్చారు. ఇక నియోజకవర్గ ప్రజలు కూడా కుల మతాలకు అతీతంగా పవర్ స్టార్ కు ఘన విజయం అందించారు. దీంతో ఇచ్చిన హామీలపై డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ దృష్టి సారించారు. ఇందులో భాగంగా అతి త్వరలోని పిఠాపురంలో అపోలో ఆసుపత్రి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. ముందుకొచ్చిన మెగా కుటుంబం కేవలం అపోలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రే కాకుండా నియోజకవర్గానికి అవసరమైన ఇతర ఉపయోగ పనులను చేపట్టడానికి సొంత నిధులను సైతం వెచ్చించడానికి మెగా కుటుంబం సిద్ధంగా ఉందని తెలుస్తుంది. మరోవైపు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం ఆయన ఆశించినట్టు దేశంలోని ఆదర్శ నియోజకవర్గంగా మారబోతుందని జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.